హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది తెలుగు చూస్తూ ఉన్నాము. తబలా అనేటువంటి లెసన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు తబలా అనేటువంటిది గోళాన్ని చుట్టాలి. పాఠంలోని బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు. పాఠంలోని బొమ్మలో వచ్చేసి ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నది. తర్వాత వచ్చేసి తబలా వాయిస్తూ ఉన్నాడు ఒక పిల్లవాడు, ఒకడు పాట పాడుతూ ఉన్నాడు, ఆడపిల్ల నాట్యం చేస్తూ ఉంది, ఒక చిన్న పిల్లవాడు అభినయిస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగానే నాట్యం చేస్తూ ఉన్నట్లు అభినయిస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి వాద్యాల పేర్లు చెప్పండి, మీకు ఏ వాద్యం అంటే ఇష్టము. మనకు డోలు సన్నాయి అంటాం కదా, సన్నాయిని నాదస్వరము అని అంటారు. తర్వాత వచ్చేసి నాదస్వరము డోలు, మృదంగము, వీణ, వైలను, ఫ్లూటు, గిటారు. నాకు గిటారు తర్వాత వచ్చేసి కీబోర్డు అంటే చాలా ఇష్టం అన్నమాట. తర్వాత వచ్చేసి తబలను ఎప్పుడెప్పుడు వాయిస్తారు. తబలను ఆట ఆడేటప్పుడు లేదా పాటలు పాడేటప్పుడు, నాట్యం చేయడానికి దీనిని దేవుని భక్తి పాటలు తర్వాత వచ్చేసి గీతాలు పాడే వేళల్లో ఈ యొక్క తబలను వాయిస్తారు. తర్వాత వచ్చేసి గేమ్లో కింది వాక్యాలు ఎక్కడ ఉన్నవో చూపండి, వాటి క్రింద గీత గీయండి. ఇక్కడ చూడండి, తగదినతోం తగదినితోం, తర్వాత వచ్చేసి చప్పుడు చేసే తబలా, తాళం వేసే తబలా. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నదో మనం వచ్చేసి ఇక్కడ గీత గీయడం జరిగింది. మిగిలిన తబలా అనేటువంటి పదానికి వచ్చేసి ఇక్కడ గోళం అనేటువంటిది చుట్టడం జరిగింది. గేమ్లో తబలా పదాన్ని వచ్చేసి గోళం చుట్టండి. తర్వాత క్రింది వాక్యాల్లో తబలా పదాన్ని వచ్చేసి గుర్తించి గీత గీయండి. ఇక్కడ వచ్చేసి బాబు తబలతో వచ్చిండు, తర్వాత వచ్చేసి బాబు తబలా వాయించిండు, తర్వాత తబలా డమ్ డమ్ అని మోగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఇక్కడ త బ లా అనేటువంటి అక్షరం వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలు చెప్పండి. ఒకటి వచ్చేసి త బ లా. ఒకటవ అక్షరం ఏమిటి? త. రెండవ అక్షరము బా, మూడవ అక్షరము లా. 1, 3 అక్షరాలు కలిపి చదవండి. 3 2 అక్షరాలు కలిపి చదివితే తల. తర్వాత వచ్చేసి 3 1 అక్షరాలు కలిపితే 1 3 అక్షరాలు కలిపితే తల. తర్వాత 3 1 అక్షరాలు కలిపితే లత. 1 3 1 3 అక్షరాలు కలిపితే తల తల. తర్వాత వచ్చేసి 3 2 అక్షరాలు కలిపితే లబ లబ. తర్వాత క్రింది బొమ్మల పేర్లు చెప్పండి, వీటి పేర్లతో తబలా అక్షరాలతో ఏది ఎక్కువ సార్లు వస్తుందో చెప్పండి. ఇక్కడ చూడండి, ఉడుత, పలక, లడ్డు, తబలా, వల, తల, లవంగం అని ఇచ్చినారు. ఇక్కడ తబలా అనేటువంటి పేరు రావాలి అంటే ఇక్కడ చూడండి, లడ్డు, తల, లవంగము, ఈ వాటిలో ఉన్నటువంటి మొదటి అక్షరం వచ్చేసి ఇక్కడ తబలగా మనకు వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ తబలా అక్షరాల్లో వచ్చేటువంటి పదాలు చదవండి. తల, లత, తబలా, తల తల, లబలబ, బలబల. కొన్ని కాపీ రైటింగ్ వర్డ్స్ చూడండి. మనము ఈ యొక్క 2 లైన్ల పుస్తకాన్ని నోట్బుక్ని తీసుకొని దాంట్లో మనం వచ్చేసి రాయడము చూడండి. కాపీ రైటింగు తల, తబల, తల తల, లబలబ, లత, బలబల అనేటువంటిది రాయండి. తర్వాత క్రింది బొమ్మను చూడండి, దాన్ని మీరు గీయండి, పేరు రాయండి. ఇక్కడ వచ్చేసి తబలా అనేటువంటి బొమ్మను గీసి మనము పేరు అనేటువంటిది రాయండి. ఈ విధంగా తబలని బొమ్మని గీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.